ఓ తల్లి ఉంది, చాలా భక్తి కలిగిన తల్లి. ఆ తల్లి ప్రతిరోజు తన పిల్లలకి చెప్పేదట, మీకు టిఫిన్ పెట్టాలంటే కంటత వాక్యం ఒకటి చెప్పాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలంటే ఇంకో కంటత వాక్యం చెప్పాలి, సాయంత్రం భోజనం పెట్టాలంటే మూడో కంటత వాక్యం చెప్పాలి. కంటత వాక్యం చెప్పలేదా భోజనం ఫట్. వాక్యం మీద ఉన్న ప్రేమ కంటే భోజనం మీద ఉన్న ప్రేమను బట్టి ప్రతిరోజు వాక్యం చదువుకునే వాళ్ళట పిల్లలు. టిఫిన్కి ముందు కంటత వాక్యం, మధ్యాహ్నం లంచ్కి ఒక కంటత వాక్యం, రాత్రి భోజనానికి ముందు ఒక కంటత వాక్యం. అట్లాగని పాడిందే పాటరా పాసుబళ్ళ దాసుడు అన్నట్లుగా ఒక్కటే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక బెల్లి చోట పొద్దాకలు చెప్పిందే కాదు. ఈరోజు చెప్పిన వాక్యం రేపు చెప్పకూడదు, రేపు చెప్పిన వాక్యం ఎల్లుండి చెప్పకూడదు. ఏ రోజుకి ఆ రోజు పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరిచి తల్లి నేర్పేదట. ఆ తల్లికి పుట్టిన కుమారుల్లో ఒక అబ్బాయి తెలుగు రాష్ట్రాలను, దక్షిణ భారతదేశాన్ని తలకిందులు చేసే గొప్ప దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. ఆయన పేరే బిషప్ అజరియా గారు. దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, అమ్మా రాత్రిపూట పండుకునేటప్పుడు దయ్యాల కళలు రాకుండా తల కింద పెట్టుకునే పుస్తకం కాదు ఇది. జ్వరం వచ్చినప్పుడు ఆ ప్రక్కనే పెట్టుకుంటే జ్వరం రాకుండా ఉంటుందని మంచం పక్కన పెట్టుకునేటువంటి పుస్తకం కాదు ఇది. ఈ గ్రంథం నీకు ఆహారంగా ఉండాలి. అధ్యాయం వెంబడి అధ్యాయం, వచనం వెంబడి వచనం, పుస్తకం వెంబడి పుస్తకం. నేను దాన్ని కించపరచను, కానీ కొంతమంది బైబిల్ ఎట్లా చదువుతారో తెలుసా? పంచాంగం చదివినోడు చదువుతారు. ప్రభువా నీ వాక్యం చదువుతున్నాను, ఇప్పుడే నాతో మాట్లాడు ప్రభువా అని పంచాంగం తెరిచినట్టు తెరిచి వాక్యం పెడతారు. అది చదువుకొని ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకుంటారు. మీకు తెలుసా, నీ డైలీ డివోషన్ ద్వారానే దేవుడు నీతో మాట్లాడతాడు. వచనం వెంబడి వచనం నువ్వు చదువుకుంటా వెళ్తా ఉంటే, అధ్యాయం వెంబడి అధ్యాయం నువ్వు చదువుకుంటా వెళ్తా ఉంటే, ఆ రోజు ఎదురు కాబోయే శోధనను ఎలా జయించాలో వాక్యం ద్వారా దేవుడు నీకు ముందుగానే తెలియచేస్తాడు. అందుకని నా వైపు చూడండి తమ్ముళ్ళు, లేవటంతో నీ కన్నులు దేవుని వాక్యం చూడకుండా నేను సెల్ ఫోన్ ముట్టుకోను తీర్మానం చేసుకో. నా జీవితంలో లేవటంతో నా కన్నులు దేవుని వాక్యాన్ని వెతకకుండా, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ డివోషన్ దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఏ న్యూస్ పేపర్ చదవను, ఏ మొబైల్ ఫోన్ పట్టుకోను, చివరికి ఏ మెసేజ్లు వచ్చినా వాటి వైపు పొరపాటున చూడను. నా కన్నులు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూచునుగాక. అలా బ్రతుకు, ఆత్మలో నువ్వు వర్ధిల్లటానికి దేవుడు కృప చూపిస్తాడు.